అందరిలో ఆనందం చూడాలన్నదే స్మైల్ ఇండియా ఫౌండేషన్ లక్ష్యం. మసీద్ ఇమాం వెల్లడి. సమాజంలో పేద ధనిక అనే తారతమ్యం లేకుండా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశమే స్మైల్ ఇండియా ఫౌండేషన్ ఉద్దేశమని, ఆ దిశగా ముందుకు వెళుతుండడం హర్షించదగ్గ విషయమని మసీద్ ఇమాం ఇనాం పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబోవు రంజాన్ సందర్భంగా స్మైల్ ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో రహమత్పూర్లో దాదాపు 500 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ రబీవుల్లా, వైస్ ప్రెసిడెంట్ షారు, సెక్రటరీ ఇమ్రాన్, ట్రెజరర్ బాషా, డైరెక్టర్ అక్బర్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన కార్యక్రమంలో స్మైల్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, సమాజానికి తమ వంతు సేవ చేయాలన్న ఉద్దేశంతో మిత్రులు అందరూ కలిసి ఒక సంస్థ ఏర్పాటు చేసుకుని ఆ సంస్థ ద్వారా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి విద్య, వైద్య ఎంత అవసరమో అందుకు తగ్గట్టుగా వారి ఆరోగ్యం, వారి జీవనభృతి కూడా అంతే ముఖ్యమన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పైబడినప్పటికీ ఇప్పటికీ వివక్ష, పేదరికంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇలాంటి తరుణంలో పేదరికాన్ని కొంతవరకైనా రూపుమాపాలన్న ఉద్దేశంతో ఆకలికి అన్నం, అనారోగ్యానికి గురైన వారికి వైద్య సేవలకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఆరోగ్య వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకుంటున్నామన్నారు. ఇదే విధంగా గురు శుక్రవారాల్లో పట్టణంలోని సాయిబాబా దేవాలయం, మసీదుల వద్ద నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందజేసి వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నామన్నారు. ఇలా అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజాభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. తాము చేపట్టే సేవా కార్యక్రమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. تباركت يا ذا الجلال والإكرام اللهم أعني على ذكرك وشكرك وحسن عبادتك. اے اللہ ہم تمام کے گناہوں کو معاف فرما. اے اللہ سارے امت مسلمہ کے گناہوں کو معاف فرما. اے اللہ سارے دنیا کے انسانوں کے حال پر رحم فرما, کرم کا معاملہ فرما. اے اللہ ہر ایک کو ایک دوسرے کی مدد کرتے رہنے کی توفیق عطا فرما. اے اللہ ہم ایک ہے کر زندگی گزارنے کی توفیق عطا فرما. آپسی نا اتفاقی سے حفاظت فرما. నమస్కారం, అస్సలాము అలైకుం. స్మైల్ ఇండియా ఫౌండేషన్ స్థాపించి గత 3 నెలల నుంచి స్థాపించి ఈ స్మైల్ ఇండియా ఫౌండేషన్ తరఫున మా ట్రస్ట్ సభ్యులందరూ రక్తదానం కావచ్చు, మరియు అనాథ శవాలకు అంత్యక్రియలు కావచ్చు, అన్నదానం కావచ్చు, ప్రతి శుక్రవారం మసీదుల దగ్గర, గుడిల దగ్గర, చర్చిల దగ్గర ప్రతి శుక్రవారం స్థాపించినప్పటి నుంచి రంజాన్ స్టార్ట్ కాక ముందు వరకు అన్నదానం చేశాము. అదేవిధంగా షాబాన్ పండుగ పురస్కరించుకొని, అలాగే రంజాన్ మరియు ఉగాది పండుగను పురస్కరించుకొని ఈరోజు కూడా నిత్యావసర సరుకులు పేద ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా ట్రస్ట్ సభ్యులకు అందరికీ హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా దీనికి పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. స్మైల్ ఇండియా ఫౌండేషన్ తరఫున మనము పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం కానీ, రక్తదానం కానీ, సరుకుల పంపిణీ కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేశాము. ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన ట్రస్ట్ సభ్యులందరూ చాలా కష్టపడుతున్నారు. మనము ఇంకా ఎదగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.